నమస్తే నా టీవీ న్యూస్ కి స్వాగతం. నేను రేవతి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ ఆధ్వర్యంలో గుంటూరు హిందూ ఫార్మసీ కాలేజీ సెమినార్ హాల్లో బ్రాహ్మణుల అభినందన సభ. పహల్గాంలో జరిగిన ఉగ్రవాదుల దాడులకు వ్యతిరేకంగా ఎమ్మెల్యే గళ మాధవ ఆధ్వర్యంలో భారీ క్యాండిల్ ర్యాలీ. ఉగ్రదాడికి పాల్పడినటువంటి వారిని సహించేది లేదు అంటూ రాష్ట్ర బీజేపీ నాయకులు జయప్రకాష్ ఆవేదన వ్యక్తం. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు అవసరమైన పాఠ్య పుస్తకాలను జిల్లా కేంద్రం నుండి మండలాలకు చేర్చే కార్యక్రమం. గుంటూరు నగర మేయర్ పదవికి నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. కూటమి అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన కోవెలమూడి రవీంద్ర. ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో గుంటూరు హిందూ ఫార్మసీ కాలేజీ సెమినార్ హాల్లో బ్రాహ్మణుల అభినందన సభ నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమైక్య రాష్ట్ర అధ్యక్షులుగా బాధ్యతలు చేపట్టిన కోనూరు సతీష్ శర్మ బ్రాహ్మణ హక్కుల కోసం దిశానిర్దేశాలు చేశారు. ఈ అభినందన సభకు ముఖ్య అతిథులుగా జనసేన గుంటూరు జిల్లా పార్టీ జిల్లా అధ్యక్షులు గాద వెంకటేశ్వర్లు, కోయిలమూడి రవీంద్ర, జిల్లా బ్రాహ్మణ సంఘ కమిటీ సభ్యులు కలిసి అభినందనలో పాల్గొన్నారు. శివైక్యము పొందాలని మనందరము కూడా చూసిన భావిస్తున్నామనే సంకేతాన్ని ఇస్తూ ధన్యవాదాలు. పనిచేస్తున్న ఏపీపీ ట్రిపుల్ఎస్ దాదాపు 40 సంవత్సరాల నుంచి బ్రాహ్మణుల గురించి పోరాడుతోంది. అనేక ఉద్యమాలు చేశాం, అనేకమైన పోరాటాలు చేసి బ్రాహ్మణుల యొక్క సంక్షేమే ప్రధాన ధ్యేయంగా పనిచేస్తోంది. అటువంటి ఆర్గనైజేషన్లో మొన్నటిదాకా ఉన్నటువంటి నేను నా తదుపరి వారసుడి కింద శ్రీ కోనూరు సతీష్ శర్మని ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమైక్య యావత్తు కూడా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. రాబోయే 2 సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో ఉన్న బ్రాహ్మణ్యానికి సంబంధించి ఏ విధమైన కష్టం వచ్చినా, ఏ విధమైనటువంటి నష్టం వచ్చినా కూడా ఈ సంఘం ముందుండి వాళ్ళకు ఉన్నటువంటి అభివృద్ధి ఎలా చేయాలి, మహిళా సాధికారికత పెంచాలనే విషయం మీద పూర్తిగా ప్రభుత్వాలతో సంప్రదించడం, ఒకవేళ కనుక కాకపోతే వాళ్ళతో ఏ విధంగా చేయించుకునే విషయం మీద నిర్ణయం తీసుకుని ఏదైనప్పటికీ కూడా ఈ ఆంధ్ర రాష్ట్రంలో బ్రాహ్మణుల యొక్క సంక్షేమాన్ని కాపాడే బాధ్యత తీసుకుని కోనూరు సతీష్ శర్మ గారికి ఈ విధంగా ఈ సందర్భంగా ప్రదర్శన తెలియజేస్తుంది. మిత్రులకు స్వాగతం. ఈ రోజున బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడిగా మన గుంటూరు వాసి గత 25 సంవత్సరాలుగా అనేక రకాలైనటువంటి బాధ్యతలను నిర్వహించి ఈ రోజున రాష్ట్ర అధ్యక్షుడు అవడం మనందరి యొక్క అదృష్టం. గతంలో వడ్లమాని రాజేశ్వరరావు గారు ఈ సంఘానికి వడ్లమాని ఉమామహేశ్వరరావు గారు ఈ యొక్క సంఘానికి రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేసి ఉన్నారు. మళ్ళా ఇంతకాలానికి మన గుంటూరు జిల్లాకి ఈ యొక్క అవకాశం రావటం సంతోషించదగినటువంటి విషయం. ఇప్పుడు
రాష్ట్ర అధ్యక్షులైనటువంటి కోనూరు సతీష్ శర్మ గారిని మాట్లాడాల్సిందిగా గడిచిన 10 సంవత్సరాలుగా ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తూ ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్యలో దాదాపుగా 25 సంవత్సరాల ప్రస్థానంలో నాకు అధ్యక్ష బాధ్యతలు అప్పచెప్పి నాపై నమ్మకం ఉంచినందుకు ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య సభ్యులకి అఫిలియేటెడ్ యూనిట్స్కి అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఈ 2 సంవత్సరాలు కూడా ఒక క్యాలెండర్ని రూపొందించి ప్రతి జిల్లా కార్యాలయంలోనూ ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్లోనూ సభలు సమావేశాలు ఏర్పాటు చేయడమే కాక రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి కార్పొరేషన్లో పథకాలని మెరుగుపరుచుకునే విధంగా, దానికి ఫండ్స్ వచ్చే విధంగా, ప్రధానంగా బ్రాహ్మణ్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ వ్యవస్థని బలోపేతం చేసుకునే దిశగా ఈ యొక్క బ్రాహ్మణ్యానికి మంచి జరగాలనేటువంటి సంకల్పంతో మేము వేసే క్యాలెండర్ ఇయర్గా వెళ్తాం. అలానే ఏదైతే గతంలో మన బ్రాహ్మణ సామాజిక వర్గానికి సంబంధించిన రాజకీయ ప్రాధాన్యత అంశాలను కూడా దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ఏదైతే ప్రభుత్వంలో మనం కూటమి ప్రభుత్వానికి కూడా ఈ యొక్క సభావేదిక ద్వారా కృతజ్ఞతలు తెలియజేయాలి. ప్రధానంగా దేవాదాయ ధర్మాదాయ శాఖలో మరి ప్రధానంగా ఒక బ్రాహ్మణ్ణి కూడా మళ్ళీ కమిటీలో పాలక మండలిలో తీసుకునే విధంగా ఆర్డినెన్స్ జారీ చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ఈ యొక్క సభ ద్వారా రాష్ట్ర బ్రాహ్మణ్యం తరఫున కృతజ్ఞతలు వారికి తెలియజేసుకుంటూ ప్రతి సమావేశంలో కూడా మా యొక్క సమస్యల్ని ప్రభుత్వం దృష్టిలో, అలానే ఈ యొక్క సమస్యలు తీరే విధంగా కూడా మా రూపకల్పన ఉంటుందని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ఈరోజు ఈ సమావేశానికి విచ్చేసినటువంటి కూటమి నాయకులందరికీ కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నా. భారతదేశంలో అమాయకపు ప్రజలపై పాకిస్తాన్ ముష్కరులు సాగించిన దమనకాండకు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళా మాధవ్ హెచ్చరించారు. శనివారం గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ కార్యాలయం నుండి పహల్గాంలో జరిగిన ఉగ్రవాదుల దాడులకు వ్యతిరేకంగా చనిపోయిన వారికి శాంతి కలగాలని కోరుతూ ఎమ్మెల్యే గళా మాధవ్ ఆధ్వర్యంలో భారీ క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వివిధ దేగాల ప్రభాకర్, మన్నవ మోహనకృష్ణ, కోవలమూడి రవీంద్ర మరియు పార్టీ టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గాళ మాధవ్ మాట్లాడుతూ పహల్గాం ఉగ్రదాడిలో మరణించిన అమరవీరులకు నివాళులర్పిస్తున్నాను. వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ కార్యాలయం నుండి పెద్ద ఎత్తున కొవ్వొత్తులతో శాంతి ర్యాలీ నిర్వహించాము. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా కలిసి పోరాడదాం. దేశం నుంచి ఉగ్రవాద భూతాన్ని తరిమికొడదామని పిలుపునిస్తున్నాను. విద్వేషాలు రెచ్చగొట్టే ఉగ్రవాద దాడులకు పాల్పడే వారిపై భారతదేశం కఠిన చర్యలు తీసుకుంటుంది. ఉగ్రవాద దాడులతో మృతి చెందిన వారి కుటుంబాలకు దేశం మొత్తం అండగా ఉంటుంది. ఉగ్రవాద దాడులకు పాల్పడిన ప్రేరేపించిన దేశాలకు భారతదేశం నుంచి తీవ్ర ప్రతిఘటన అని ఎమ్మెల్యే గళా మాధవ్ హెచ్చరించారు. మత విద్వేషాలు రెచ్చగొట్టి లబ్ధి పొందాలని చూసే ఉగ్రవాద సంస్థలకు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని దేగాల ప్రభాకర్, మన్నవ మోహనకృష్ణ, కోవలమూడి రవీంద్రలు హెచ్చరించారు. కాశ్మీర్ అభివృద్ధి ఆపడం ఎవరితరం కాదు. ఉగ్రదాడికి పాల్పడినటువంటి వారిని సహించేది లేదు అంటూ రాష్ట్ర బీజేపీ నాయకులు జయప్రకాష్ ఆవేదన వ్యక్తం చేశారు. కాశ్మీర్లో అమాయక ప్రజలపైన జరిగినటువంటి అమానుషమైన దాడికి నిరసనగా స్థానిక లాడ్జీ సెంటర్ నుంచి శంకర విలాస్ వరకు కొవ్వొత్తుల ర్యాలీని భారతీయ జనతా పార్టీ గుంటూరు జిల్లా ఆధ్వర్యంలో జరిగిన కాశ్మీర్లో జరిగిన ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని, ఆ జరిగిన ఘటన చూసి హృదయం కలిచివేసిందని, ఆ గాయాల బారిన పడ్డ ఆ వీడియో చూస్తూ ఉంటే మనసు కలిచివేసిందని, ఈ ఘటనలో వివిధ రాష్ట్రాల వారే కాకుండా మన రాష్ట్రానికి చెందిన వైజాగ్ వాసులు కూడా ఉన్నారని, ఏదేమైనా ఇలా జరగడం చాలా బాధాకరమైన విషయమని అన్నారు. అలాగే ఈ తీవ్రవాదులు కొత్త దారులు ఎన్నుకుంటున్నారని, సైనిక దుస్తులలో వచ్చి మరీ పర్యాటకులను పేర్లడిగి మరీ చంపారు. కేవలం హిందూ పర్యాటకులే జయంగా చేసుకుని జరిపినటువంటి మెరుపు దాడిలో సుమారు 25 మంది పైగా ప్రాణాలు కోల్పోవడం జరిగింది. మరికొంతమంది ఆరోగ్యం విషమంగా ఉందని డాక్టర్లు ఇచ్చే సమాచారం. ఈ సంఘటన భారతదేశ చరిత్రలో ఒక చీకటి రోజుగా నిలిచిందని, ఈ సంఘటనలో ప్రాణాలు కోల్పోయినటువంటి వారి కుటుంబ సభ్యులకు భారతీయ జనతా పార్టీ అండగా నిలుస్తుందని, ఈ దాడికి పాల్పడినటువంటి వారిపై ఊహించలేని స్థాయిలో ప్రతిదాడి చేయడానికి భారత సైన్యం సిద్ధంగా ఉందని, దానికి కావాల్సిన వ్యూహరచన జరుగుతోందని అన్నారు. రాబోయే రోజుల్లో ఎలాంటి సంఘటనలు జరగకుండా ఉండే విధంగా కేంద్ర ప్రభుత్వం నూతన కార్యాచరణలను రూపొందిస్తుందని అన్నారు. బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వల్లూరు జయప్రకాష్ నారాయణ మండిపడ్డారు. సరిహద్దు ప్రాయోజిత ఉగ్రవాదులు పహల్గాంలో అమాయక పౌరులపై జరిపిన క్రూరమైన మరియు పిరికితనంతో కూడిన దాడిని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో భీమినేని చంద్రశేఖర్, ఈదర శ్రీనివాస్ రెడ్డి,
చెరక కుమార్ గౌడ్, డాక్టర్ శనక్కాయల ఉమాశంకర్, నేరళ మాధవరావు, మంత్రి సుగుణ, ఏలూరి లక్ష్మి, మేరీ సరోజిని, ముల్లా ప్రగడ శ్రీదేవి, వాణి వెంకట్, కోలా రేణుకాదేవి, గాయత్రి, రాజేష్ నాయుడు, దారా అంబేద్కర్, దర్శనపు శ్రీనివాస్, కంతేటి బ్రహ్మయ్య, బజరంగ్ రామకృష్ణ, దుర్గా ప్రసాద్, రామచంద్రరావు, తూనుగుంట్ల రాజేష్, మల్లాల లక్ష్మణ్, కామేపల్లి వెంకటేశ్వర్లు, మోతే శేషగిరి, పోతురాజు వెంకటేశ్వర్లు, తానుచింతల అనిల్, సాధు రామకృష్ణ, షేక్ బిలాల్, శ్రీను నాయక్, పద్మనాభం, రాజా అజయ్ కృష్ణ, షేక్ సాంబశివరావు, సురేష్ జైన్, కృష్ణ చైతన్య, పెరుమాళ్ల పద్మనాభం, వక్కలగడ్డ తిరుమలరావు, సాంబమూర్తి, నాగసాయి, కారంశెట్టి రమేష్, చంద్రశేఖర్, తాడువాయి రామకృష్ణ, సాంబయ్య సాయి తదితరులు పాల్గొన్నారు. దాడుల్లో అసూలు బాసినటువంటి భారతీయ పౌరులకి అదేవిధంగా విదేశాల నుంచి పర్యాటకానికి వచ్చినటువంటి పౌరులందరికీ కూడా భారతీయ జనతా పార్టీ తరఫున, భారతదేశ పౌరుల తరఫున తీవ్రమైనటువంటి ప్రగాఢమైనటువంటి సానుభూతిని, సంతాపాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాం. నిన్న జరిగినటువంటి దాడి కేవలం హిందువుల మీద మాత్రమే జరిగినటువంటి దాడిగా చూడలేం. నిన్న జరిగినటువంటి దాడి భారతదేశ సార్వభౌమత్వం మీద జరిగినటువంటి దాడి, భారతదేశ ప్రజల మీద జరిగినటువంటి దాడి. 370 ఆర్టికల్ కశ్మీర్లో రద్దు చేసిన తర్వాత కశ్మీర్ అంతా కూడా ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణంలో పర్యాటకులందరినీ కూడా ఆకర్షిస్తూ బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధి దిశగా వెళ్తూ ఉంటే చూడలేనటువంటి ముష్కరులు, పాకిస్తాన్ తీవ్రవాద ప్రేరేపిత లష్కరే తోయిబాకి సంబంధించినటువంటి, అదేవిధంగా టీఆర్టీకి సంబంధించినటువంటి తీవ్రవాదులు నిన్న ప్రశాంతమైన వాతావరణంలో ఉన్నటువంటి పర్యాటకులందరి మీద కూడా దాడి చేసి బుల్లెట్ల వర్షం కురిపించి వారి ప్రాణాలు తీశారు. నిన్న సుమారుగా 30 మంది అక్కడ ఉన్నటువంటి యువకులందరూ కూడా కాల్చి చంపివేయడంతో పాటుగా సుమారుగా మరొక 30-40 మంది యువకుల్ని దాడితోటి గాయపరిచినటువంటి దుస్సంఘటన, దుస్సాహసానికి పాకిస్తాన్ ప్రేరేపిత నక్సలైట్ తీవ్రవాదులు ఆ ప్రాంతానికి అక్కడ దాడి చేయడం జరిగింది. వారందరి మీద దాడి జరిగేటటువంటి సందర్భంలో వారు చెప్పినటువంటి తీవ్రవాదులు చెప్పినటువంటి ఒకే ఒక మాట, ఇక్కడ ఉన్నటువంటి వారి యొక్క పేర్లు ఏమిటి, వారి యొక్క మతం ఆధారంగా వారందరినీ కూడా ఆ సమూహం నుంచి ఒక పక్కకి తీసుకొని వచ్చి అక్కడ ఉన్నటువంటి మగవారందరి మీద కూడా, హిందూ పురుషులందరి మీద కూడా బుల్లెట్లతోటి దాడి చేసి వారందరినీ కూడా హతమార్చినటువంటి ఒక దుస్సంఘటన. మనందరం కూడా ఒక విషయాన్ని ఈ సందర్భంగా తెలుసుకోవాలా. కులం చూడలేదు వాళ్ళు, వర్ణం చూడలేదు, ప్రాంతం చూడలేదు, కేవలం హిందూ మతం అన్న చెప్పిన పాపాన 28 మందిని పొట్టను పెట్టుకున్నటువంటి తీవ్రవాదులు ఈ దేశం సంస్కృతి మీద గత కొన్ని వేల సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి దాడిలో భాగంగా ఎప్పుడూ కూడా భారతదేశం దాన్ని ఎదుర్కొంటూ నిలబడుతూనే ఉంది. కానీ ఇవాళ జరిగినటువంటి దాడి తీవ్ర ఆక్షేపణమైనటువంటిది. పుల్వామా దాడి జరిగిన సందర్భంలో పాకిస్తాన్ ముష్కరులు కొన్ని సంవత్సరాల తర్వాత మరలా ఇటువంటి దుస్సాహసానికి వచ్చారు. ఒక్కటే భారతీయ జనతా పార్టీ తరఫున, భారతదేశ ప్రజల తరఫున ఈ పాకిస్తాన్ తీవ్రవాదులకి, ఈ ముస్లిం ముష్కరులకి చెబుతున్నటువంటి మాట, కేంద్ర ప్రభుత్వం మీరు చేసినటువంటి పని చూస్తూ ఊరుకునేటటువంటి పరిస్థితి లేదు. నరేంద్ర మోడీ గారి యొక్క ట్రాక్ రికార్డ్ మీ అందరికీ కూడా తెలుసు. రాబోయేటటువంటి రోజుల్లో ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళికతోటి, ఒక నిర్దిష్టమైనటువంటి అంశంతో ఈ యొక్క తీవ్రవాదానికి శాశ్వతంగా చెక్కు పెట్టేటటువంటి పరిస్థితి కేంద్ర ప్రభుత్వం సరైన సమయంలో, సరైన సందర్భంలో ప్రతీకారం తీరుతుంది అని చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నాం. అదేవిధంగా మన రాష్ట్రానికి సంబంధించినటువంటి కావలికి సంబంధించినటువంటి మధుసూదన్ రావు గారు వచ్చే విద్యా సంవత్సరానికి ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు అవసరమైన పాఠ్య పుస్తకాలను జిల్లా కేంద్రం నుండి మండలాలకు చేర్చే కార్యక్రమం జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీమతి సివి రేణుక నేడు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పాఠశాలలు పునఃప్రారంభించే నాటికి పాఠ్య పుస్తకాలు విద్యార్థులందరికీ అందుబాటులో ఉండే విధంగా కార్యాచరణ రూపొందించడం జరిగిందని, అందులో భాగంగా నేడు జిల్లా కేంద్రం నుండి మండలాలకు పాఠ్య పుస్తకాల పంపిణీ కార్యక్రమం ప్రారంభించామని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పాఠ్య పుస్తకాల మేనేజర్ వజ్రబాబు, గుంటూరు మండల విద్యాశాఖ అధికారి అబ్దుల్ కుద్దూస్, ఉర్దూ డిఐ
ఎండీ ఖాసిం మరియు జిల్లా పాఠ్యపుస్తకాల కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. గుంటూరు నగరపాలక సంస్థ మేయర్ ఎన్నికకు సోమవారం జరగనున్న ప్రత్యేక సమావేశానికి సంబంధించి సమగ్ర ఏర్పాట్లు చేయాలని ఎన్నికల ప్రిసైడింగ్ అధికారి జిల్లా జాయింట్ కలెక్టర్ ఏ భార్గవ్ తేజ అధికారులను ఆదేశించారు. మేయర్ ఎన్నిక జరిగే నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశం మందిరంలో ఏర్పాట్లను జీఎంసీ అదనపు కమిషనర్ చెల్లా ఓబులేసు, కౌన్సిల్ సెక్రటరీ బి శ్రీనివాసరావు, డీఎస్పీ అజీజ్, లాలాపేట ఎస్హెచ్ఓ శివప్రసాద్లతో కలిసి పరిశీలించి తగు సూచనలు జారీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ మరియు ఎన్నికల ప్రిసైడింగ్ అధికారి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలక్షన్ కమిషన్ జారీ చేసిన నోటిఫికేషన్ మేరకు గుంటూరు నగరపాలక సంస్థ మేయర్ ఎన్నిక ఏప్రిల్ 28వ తేదీన ఉదయం 11 గంటలకు జీఎంసీ ప్రధాన కార్యాలయంలో కౌన్సిల్ సమావేశ మందిరంలో ప్రత్యేక సమావేశం నిర్వహించడం జరుగుతుందన్నారు. ఎన్నికకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులకు వివరిస్తూ మేయర్ ఎన్నిక ప్రత్యేక సమావేశానికి కౌన్సిల్ సభ్యులు, ఎక్స్ అఫీషియో సభ్యులు ఉదయం 10:30 తమ గుర్తింపు కార్డులతో హాజరు కావాలని, సభ్యులు మినహా ఇతరులు ఎవరిని సమావేశంలోకి అనుమతించబడరని తెలిపారు. మొబైల్ ఫోన్లకు కూడా అనుమతి లేదన్నారు. ఎన్నికలు జరిగే జీఎంసీ ప్రధాన కార్యాలయం పరిసరాల్లో 144 సెక్షన్ అమల్లో ఉంటున్నందున ర్యాలీలు గుంపుగా రావడానికి వీలు లేదని, అందుకు తగిన విధంగా బారికేడింగ్ బందోబస్తు చర్యలు జీఎంసీ పోలీసు అధికారులు సమన్వయం చేసుకోవాలని ప్రిసైడింగ్ అధికారి తెలిపారు. మేయర్ ఎన్నికకు సంబంధించి టీడీపీ, వైఎస్ఆర్సీపీ విప్లు జారీ చేసి అందుకు సంబంధించిన పత్రాలను ప్రిసైడింగ్ అధికారికి జిల్లా కలెక్టరేట్లో అందించారు. అలాగే టీడీపీ మేయర్ అభ్యర్థిగా కోవలమూడి రవీంద్రని ప్రతిపాదిస్తూ టీడీపీ అధిష్టానం ఇచ్చిన ఫారం బిని కూడా ప్రిసైడింగ్ అధికారికి అందించారు. గుంటూరు నగర మేయర్ ఎన్నిక నేపథ్యంలో వైసీపీ తరఫున బీఫామ్ ఎన్నికల అధికారికి అందజేసిన కార్పొరేటర్ రోషన్ వంశీబాబు, టీడీపీ తమ అభ్యర్థులను ప్రలోభాలకు గురిచేసి తమ వైపు తిప్పుకుందని కార్పొరేటర్లు తెలియజేశారు. వైసీపీ పార్టీ తరఫున కూడా రేపు మేయర్ ఎన్నికకు బరిలో దిగుతున్నట్లు తెలిపారు. తమకు సంఖ్యాబలం ఉందని వెల్లడించారు. తమ అభ్యర్థులకు విప్ జారీ చేసినట్లు చెప్పారు. తమ కార్పొరేటర్లను బెదిరించి టీడీపీ వైపు బలవంతంగా లాక్కున్నారని చెప్పారు. మేయర్ పీఠం దక్కించుకునేందుకు వైసీపీ అన్ని విధాలా ప్రయత్నిస్తుందని తెలిపారు. వస్తే సార్ ఇంకో కొంచెం ఎర్లియర్ మీరు ముందు ఇచ్చింటే వాళ్ళకి ఈరోజు మేము ఎలక్షన్ నోటిఫికేషన్ మేయర్కి ఇవ్వడం జరిగింది. దానికి నన్ను చీఫ్ విప్గా అపాయింట్ చేయడం జరిగింది మా పార్టీ వాళ్ళు. దానికి మేము డాక్యుమెంట్ సబ్మిట్ చేసాము. అట్లాగే మా మేయర్ కంటెస్టెంట్ మేము చేస్తూ ఉన్నాము. కానీ మా పార్టీ కార్పొరేటర్ని ప్రలోభాలకి లొంగ తీసుకొని వాళ్ళు క్యాంప్ రాజకీయాలు చేస్తూ ఉన్నారు. అయినా కానీ తప్పకుండా మేము మా నాయకుల మాటలతో మేము ఖచ్చితంగా పోటీ చేస్తూ ఉన్నాము. ప్రజాస్వామ్యంలో ఎవరైనా పోటీ చేసే అధికారం ఉంది. కానీ మా కార్పొరేటర్ని వాళ్ళు బలవంతంగా తీసుకెళ్ళిపోయి ప్రలోభాలకి లోన్ చేసి వాళ్ళు లొంగ తీసుకొని వాళ్ళు ఏదో గెలుద్దామని పబ్బం గడుపుతున్నారు. కానీ మా వైపు ధైర్యంగా ఉన్న కార్పొరేటర్లందరూ మాతోనే ఉన్నారు. అది కాకుండా ఎవరన్నా ఒకళ్ళిద్దరు జారిపోయినా కానీ వాళ్ళకి విప్పివ్వడానికి మేము మా పార్టీ వాళ్ళు సన్నద్ధంగా రెడీగా ఉన్నారు. బలం 27 దాకా ఉన్నాం మేము. ఇంకో 2 ఎమ్మెల్సీలు కలుపుకోవాలి. దాన్ని బట్టి మేము తప్పకుండా గెలుస్తామనే నమ్మకం మాకుంది.
చూపిస్తున్నారన్నా, అదేం లేదు. ఇలా ఏముంది, ప్రలోభాలకు లోన్ చేసి అలా ఇలా చెప్తున్నారు. చూద్దాం ఏం జరుగుతుందో. మా వాళ్ళు వెళ్ళేది ఏం లేదన్నా, బలవంతంగా బెదిరిస్తున్నారు, లేకపోతే డబ్బులు ఇచ్చి పిలుచుకుంటున్నారు, వ్యాపారాలు ఆపుతామంటున్నారు, రకరకాలుగా భయపెడుతున్నారు. సరే భయపడ్డ వాళ్ళు భయపడ్డారు, చేసేదేమో దానికి. అభివృద్ధి అనేది వాళ్ళు చెప్పుకోవడమేనా? ఎలాగంటే ఇప్పుడు ఈ 9 నెలల్లో వాళ్ళు చేసింది ఏమీ లేదు. దాదాపు మేము మున్సిపల్ కార్పొరేషన్ నుంచి 400 కోట్ల రూపాయలు మేము ఖర్చు చేసాం. మేము ఎంత అభివృద్ధి చేసామో మీ కళ్ళారా కనిపిస్తూ ఉంది. ఈరోజు బ్రిడ్జిలు అంటున్నారు, అవంటున్నారు, అవన్నీ కూడా మా ప్రభుత్వంలో శాంక్షన్ అయినాయి. ఇప్పుడు బ్రిడ్జి విషయాన్ని తీసుకుందాం. బ్రిడ్జి విషయాన్ని తీసుకుంటే 160 కోట్ల బడ్జెట్ దానిది. ఈరోజు దాన్ని కుదిచ్చి ఇంత చేసి మేము చేస్తున్నామని చెప్పి చెప్తా ఉన్నారు. అవన్నీ మేము చెప్పడం కాదన్నా, మీకు కూడా తెలుసు. మీరు ఒకసారి అవగాహన చేసుకుంటే మీకే అర్థమవుతుంది దాని గురించి. గుంటలు పూడ్చారన్నా, అవన్నీ మేము ప్రపోజల్ పెట్టినాయి. ఈ 10 నిమిషాల్లో ఏం జరిగిపోవన్నా, R&B రోడ్లు అవన్నీ కూడా మేము ప్రపోజల్ పెట్టినాయి, మేము చేసినాయి. కాకపోతే దాంట్లో మీరు లోతుగా వెళ్ళి డేట్లు తీస్తే మీకే అర్థమైద్ది. ఏ వర్క్ ఎప్పుడు శాంక్షన్ అయిందన్నది ప్రతిదీ డేట్లో ఉండిద్ది. ఆ డేట్ల ప్రకారంగానే జరిగిద్ది. అంతేలే కానీ ఒకరోజు ముందు వెనక ఉండదు కదా. డేట్లు ఎప్పుడు పెట్టారు, ప్రపోజల్ ఎప్పుడు శాంక్షన్ అయిందన్నది మీరు చూస్తే మనకు అర్థమవుతుందండి. గెలుస్తామన్నా, ఖచ్చితంగా గెలుస్తాం మేము. గారికి విప్ ఇచ్చామండి, విప్ జారీ చేస్తా ఇచ్చాము. వేటు వేస్తామండి తప్పకుండా. ఉన్నారు, మీటింగ్లో ఉన్నారు. మీటింగ్ జరుగుతూ ఉంది, టైం అయిపోతుంది కదా అని చెప్పి మేము ఇవ్వడానికి వచ్చామండి. ప్రతి గ్రామంలో జనసేన జెండా రెపరెపలాడించడమే తమ లక్ష్యమని కాకినాడ జిల్లా జనసేన అధ్యక్షుడు కుడా చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు అన్నారు. ప్రతిపాడు మండలం ఉత్తరకంచి గ్రామంలో పార్టీ మండల ఉపాధ్యక్షుడు శ్రీరం శ్రీను, గ్రామ అధ్యక్షుడు కుప్పెన శ్రీను అధ్యక్షతన ఉత్తరకంచి గ్రామ జన సైనికుల ఆధ్వర్యంలో జనసేన పార్టీ జెండా స్తూపాన్ని ఏర్పాటు చేయగా ముఖ్య అతిథిగా జిల్లా అధ్యక్షుడు తుమ్మల బాబు విచ్చేసి రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మేడిశెట్టి సూర్యకిరణ్తో కలిసి జనసేన పార్టీ జెండాను ఆవిష్కరించారు. సందర్భంగా తుమ్మల బాబు మాట్లాడుతూ జనసేన పార్టీ కార్యకర్తలు పార్టీ బలోపేతానికి కృషి చేస్తూ ప్రజా సమస్యలు తెలుసుకుని వాటి పరిష్కారానికి కార్యకర్తలు కృషి చేయాలని కోరారు. రాష్ట్రంలో గుంతలు లేని రోడ్లు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చొరవతోనే సాధ్యమైందన్నారు. రైతన్నలకు గిట్టుబాటు ధర కల్పించడంతో పాటు 24 గంటల్లో ధాన్యం సొమ్ము రైతుల అకౌంట్లో జమ చేయడం జరుగుతుందన్నారు. కూటమి ప్రభుత్వం చేతల ప్రభుత్వమని, వైసీపీ ప్రభుత్వంలాగా మాటల ప్రభుత్వం కాదన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో అన్ని వ్యవస్థలు నిర్వీర్యమయ్యాయన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి పెంటకో మోహన్, సంయుక్త కార్యదర్శి దాసం శేషారావు, జనసేన నాయకులు రామకూర్తి, కామేష్, గాబు సుభాష్, కరణ సుబ్రహ్మణ్యం, తలపంటి బుజ్జి, దాలే జ్యోతి, మేకల కృష్ణ, పిల్ల పద్మరాజు, గంగిరెండ్ల మణికంఠ, అచ్చె వీరబాబు, గుండం సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ప్రత్తిపాడు నియోజకవర్గంలో ప్రత్తిపాడు మండలంలో ఉత్తరగంచి గ్రామంలో మేడిశెట్టి సూర్యకిరణ్ బాబీ గారి యొక్క ఆధ్వర్యంలో జనసేన జెండా ఆవిష్కరించుకోవడం జరిగింది. చాలా సంతోషం. ప్రత్తిపాడు నియోజకవర్గంలో ఈరోజు జనసేన జెండా ఎగరవేయటం చాలా ఆనందంగా ఉంది. అలాగే ప్రతి వారం కూడా ఏదో గ్రామంలో జనసేన జెండా ఎగరవేసేటువంటి కార్యక్రమాన్ని చేపట్టబోతా ఉన్నాం. అలాగే కాకినాడ జిల్లా వ్యాప్తంగా ప్రతి గ్రామంలో జనసేన జెండా రెపరెపలాడాలనేటువంటిదే మా యొక్క భావన. అలాగే ప్రత్తిపాడు నియోజకవర్గంలో కూడా జనసేన పార్టీ చాలా బలంగా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు జనసేన పార్టీకి ప్రజలు ఆదరిస్తూ ఉన్నారు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు అవడానికి, జగన్మోహన్ రెడ్డిని గద్దె దింపడానికి ఈరోజు బీజేపీని, తెలుగుదేశం, జనసేన శ్రేణులందరినీ ఒప్పించినటువంటి ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ గారని ప్రతి జనసేన పార్టీ కార్యకర్త గర్వంగా ఉన్నారని ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటా ఉన్నాం. ఈరోజు 4,500 కోట్లు నిధులతో 30,000 గ్రామాల్లో ఈరోజు పనులు జరుగుతూ ఉన్నాయి. ఈ గ్రామంలో ఈరోజు సందుకి కూడా ఈరోజు రోడ్ల నిర్మాణం జరుగుతూ ఉన్నాయి. అలాగే గత ప్రభుత్వంలో మరి ఎక్కడ ఏ విధమైనటువంటి ఒక్క రోడ్డు కూడా నోచుకోలేనటువంటి గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి
పూర్తిగా తేడా కనిపిస్తూ ఉంది. ఏ గ్రామం వెళ్ళాలన్న రోడ్లన్నీ కూడా చాలా ఎక్కడా గుంతలు లేని రోడ్లు ఉన్నాయి. రోజు 1,50,00,000 నిధులతో ఉత్తరగంచి నుండి పెద్దిపాలెం వరకు కూడా ఒక బ్రహ్మాండమైనటువంటి రోడ్డు నిర్మాణం చేపట్టబోతా ఉన్నారు. దానికి ఇక్కడ స్థానికులందరూ కూడా చాలా గర్వంగా ఫీల్ అవుతా ఉన్నారు. మరి రైతులు పండించిన పంటకి ఈరోజు ధాన్యం అమ్మినటువంటి రైతుకి 24 గంటల్లోనే ఈరోజు ప్రభుత్వం సొమ్ము రైతుల యొక్క ఖాతాలో జమ అవుతుందని ఈరోజు రైతులందరూ కూడా ఆనందంగా ఉన్నారు. అలాగే ప్రవీణ్ పగడాల కేసును సిట్టింగ్ జడ్జికి అప్పగించి విచారణ జరిపించాలని అమలాపురం పార్లమెంట్ మాజీ సభ్యులు జీవి హర్షకుమార్ కోరారు. ఈ మేరకు కోర్టులో పిల్ వేసినట్లు తెలిపారు. స్థానిక రాజీవ్ గాంధీ కళాశాలలోని సమావేశపు హాల్లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హర్షకుమార్ మాట్లాడుతూ ప్రవీణ్ పగడాలది హత్యేనని, ఈ కేసు విచారణలో రాష్ట్ర పోలీసుల పట్ల తమకు నమ్మకం లేదన్నారు. అలాగే సిబిఐ విచారణను కూడా తాను విశ్వసించనన్నారు. ప్రవీణ్ పగడాల మృతదేహాన్ని వెనక భాగం నుండి తీసుకువెళ్లేందుకు అవకాశం ఉందని, తాను అక్కడికి వెళ్లి అంతా పరిశీలించడం జరిగిందన్నారు. ఆ ప్రాంతంలో ఒక గోనె సంచి, మీరు బాటిల్ను కూడా గుర్తించడం జరిగిందన్నారు. ప్రవీణ్ పగడాల పోస్ట్ మార్టం రిపోర్టును సైతం పోలీసులు ఇంతవరకు బయట పెట్టలేదన్నారు. తాను పోస్ట్ మార్టం రిపోర్టును పాత్రికేయులకు అందజేయడం జరిగిందన్నారు. నేను హైకోర్టులో కూడా నేను దీని మీద పిల్లేశాను. ఏమని వేశారంటే హైకోర్టులో ప్రవీణ్ పగడాల రీపోస్ట్ మార్టం చేయాలి బాడీని. రీపోస్ట్ మార్టం ఎవరితో చేయించాలంటే ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కానీ దాంట్లో ఉన్న ఫారెన్సిక్స్ ఎక్స్పర్ట్స్తో, ఇండియాలో ఉన్న ఫారెన్సిక్స్ ఎక్స్పర్ట్స్తో పోస్ట్ మార్టం చేయించాలి. సెకండ్ ఉస్మానియా కానీ, గాంధీ కానీ, నిమ్స్ కానీ, అంటే నిమ్స్ కానీ. ఇప్పుడు ఈ కాకుండా అవి ఫస్ట్ ప్రిఫరెన్స్ అది, తర్వాత రాదంటే ఇది. తర్వాత ఇన్వెస్టిగేషన్ సిట్టింగ్ జడ్జితో మొత్తం ఫస్ట్ నుంచి మళ్ళీ రీఇన్వెస్టిగేషన్ చేయాలి. అదే ప్రకృతి వేదిక పక్కనున్న గ్రౌండ్స్లో మేము పబ్లిక్ మీటింగ్ ఆర్గనైజ్ చేయబోతున్నాం 24th మే సాయంత్రం 6 గంటలకు. మొత్తం అందరినీ రమ్మంటున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఇది హత్యని విశ్వసిస్తున్న ప్రతి ఒక్కళ్ళు రండి. దూర ప్రాంతం వాళ్ళందరూ కూడా ట్యాక్సీలు పట్టుకుని, కార్లు తెచ్చుకుని రండి. ఈ ఉభయ గోదావరి జిల్లాలో ఉన్న ప్రతి చర్చి మెంబర్స్ కూడా ప్రతి చర్చి ఒక్కొక్క బస్సు ఏర్పాటు చేసుకుని స్వయంగా మీకు మీరే, అంటే నమ్మికున్నాళ్ళు, ఇది హత్యని నమ్ముతున్న ప్రతి ఒక్కళ్ళు రండి. మన యొక్క విశ్వాసం ఎంత గొప్పదో తెలియజెప్దాం. ఇది హత్య అని ఇంతమంది నమ్ముతున్నాం కాబట్టి ఇది హత్యలాగా మీరు దర్యాప్తు చేయండి. ఈ హత్యలో అనుకున్న వాళ్ళని అందరినీ బయటికి తీయండి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ ఆధ్వర్యంలో గుంటూరు హిందూ ఫార్మసీ కాలేజీ సెమినార్ హాల్లో బ్రాహ్మణుల అభినందన సభ. పహల్గాంలో జరిగిన ఉగ్రవాదుల దాడులకు వ్యతిరేకంగా ఎమ్మెల్యే గళ మాధవి ఆధ్వర్యంలో భారీ క్యాండిల్ ర్యాలీ. ఉగ్రదాడికి పాల్పడినటువంటి వారిని సహించేది లేదు అంటూ రాష్ట్ర బీజేపీ నాయకులు జయప్రకాష్ ఆవేదన వ్యక్తం. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు అవసరమైన పాఠ్య పుస్తకాలను జిల్లా కేంద్రం నుండి మండలాలకు చేర్చే కార్యక్రమం. గుంటూరు నగర మేయర్ పదవికి నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. కూటమి అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన కోవెలమూడి రవీంద్ర.
ఇవి ఇప్పటివరకు నవల్చిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.